నియమాలు తెలుసుకుని, ఆ నియమాలలోనే రాగాన్ని ప్రారంభించి, వాళ్ళకున్న పరిపక్వతతో ఆ నియమాలను అతిక్రమించి రాగంలో అన్యస్వరాలు జొప్పిస్తూ, దానికి అద్భుతమైన వెస్టర్న్ సంగీత పరిజ్ఞానాన్ని జోడించి కార్డ్స్ హార్మనైజ్ చేయడం, సింఫనైజ్ చేయడం లాంటి ప్రక్రియలను జోడించి అన్ని విధాలుగా ఒక పాటను పైకి తెచ్చేవారు. మనం లూప్స్ మీద, గ్రూవ్స్ మీద ఆధారపడి ఆ టెంపోకి, ఆ స్కేల్‌కి మన నోటికొచ్చిన ట్యూను పాడేస్తే అది హిట్ అవుతుంది అంటే అది కేవలం లిరిక్ వల్లే కాబట్టి, లిరిక్ రైటర్ మీద ఆధారపడే తత్వం తగ్గాలి అంటే రాగాల జ్ఞానం మీకుండాలి. కొన్ని వేల రాగాలు ఈ భారతదేశ సంగీతంలో అటు హిందుస్థానీలోను, ఇటు కర్ణాటిక్‌లోను సృష్టించబడ్డాయి. ఆ పరిజ్ఞానాన్నంతా వాడుకొని రాగా బేస్డ్ సాంగులు చేయగలిగితే మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడినట్టు. లేకపోతే లిరిక్ రైటరు, సింగర్ యొక్క ప్రజ్ఞ మీద మీ బాణీలు ఆధారపడినట్టు అని గుర్తించాలి. అంటే సార్ ఇప్పుడు చాలా సాంగ్స్ రాస్తున్నారు. ఐపీఆర్ఎస్ మీద మీ భావన సార్? ఇప్పుడు రాయల్టీ అంటే మీకే చెందాలనేది ఉంది. ఇప్పుడు చాలా మంది అది దాదాపు మీరు ఇప్పుడు 1000 రాశారా సార్? ఇప్పుడు 1600 పాటలు. 1600 పాటలు రాశారు చేంజ్. ఈ చట్టబద్ధంగా చూస్తే ఐపీఆర్ఎస్ ప్రస్తుతం లిరిక్ రైటర్లకి మంచి న్యాయమే చేకూరుస్తుందండి.